బీజేపీ ఆంధ్రప్రదేశ్ మైనారిటీ మోర్చా రాష్ట్ర సోషల్ మీడియా కో కన్వీనర్ గా నవాబ్ షేక్ సర్దార్ హుస్సేన్ బాధ్యతలను స్వీకరించారు. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేంద్ర కార్యాలయం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ పాషా ఆధ్వర్యంలో నవాబ్ షేక్ సర్దార్ హుస్సేన్ అధికారికంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ మైనారిటీ మోర్చా రాష్ట్ర సోషల్ మీడియా కో కన్వీనర్ గా బాధ్యతలను స్వీకరించారు. రాష్ట్ర స్థాయి బాధ్యతలు స్వీకరించిన అనంతరం కాకినాడ నుండి వేలాది మంది ప్రజలు భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి ఘన స్వాగత ర్యాలీ నిర్వహించారు. ఈ భారీ ర్యాలీ ఆయన జన్మ గ్రామమైన పెద్దాడ మీదుగా కొనసాగింది. అక్కడ తన తల్లి మరియు అత్తగారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అనంతరం ర్యాలీ ఆయన స్వగ్రామమైన రాజుపాలెం చేరుకోగా గ్రామ ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. వేలాది మంది ప్రజలు పాల్గొన్న ఈ భారీ ర్యాలీ ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతంగా సాగింది. మీడియా మిత్రులకు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, మైనారిటీ అన్నదమ్ములకు అందరికీ ఈరోజు హృదయపూర్వకమైన నమస్కారం. నా పేరు షేక్ సర్దార్ హుస్సేన్. నిన్న జరిగినటువంటి రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో నాకు అధికారికంగా శ్రీ పివిఎన్ మాధవ్ గారు, రాష్ట్ర అధ్యక్షులు, మా రథసారథి, మా అధ్యక్షుల వారు శ్రీ షేక్ సయ్యద్ బాషా గారు ఒక బాధ్యత చెప్పి నాకు రాష్ట్ర స్థాయి ఒక పదవిని సోషల్ మీడియా కో కన్వీనర్ గా బాధ్యతలు నాకు అప్పగించారు. దీనికి నేను వాళ్ళకి రుణపడి ఉంటాను. దీనికి గాను నేను వాళ్ళకి తిరిగి ఇచ్చేది భారతీయ జనతా పార్టీకి ఒక ఎవరు ఇవ్వలేనటువంటి, మైనారిటీ వర్గం నుంచి ఎవరు ఇవ్వలేనటువంటి ఒక బలాన్ని ఇచ్చి నా యొక్క మద్దతును తెలియజేసి పార్టీని బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్లే దిశగా నేను కష్టపడి భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు కృతజ్ఞుడై ఉంటానని నేను మనసా వాచ అంగీకరిస్తూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నిన్న జరిగిన రాష్ట్ర స్థాయి కార్యక్రమాల్లో మీరు అధికారికంగా రాష్ట్ర స్థాయి బాధ్యతను తీసుకున్నారు కదా, వాటిపై భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుందండి? ఈ రాష్ట్ర స్థాయి బాధ్యతలు అనేవి ఒక రకంగా భారమైన బాధ్యతలు. ఇవి ఒకసారి భుజం మీద ఎత్తుకున్న తర్వాత దించే పరిస్థితి అనేది ఉండదు. రాష్ట్ర స్థాయిలో రాష్ట్రం నలుమూలల సోషల్ మీడియాకి సంబంధించి 100% మైనారిటీ సభ్యులకు సంబంధించి నేను ఏ దిశగా న్యాయం చేయగలనో, ఏ విధంగా మా భారతీయ జనతా పార్టీ నుంచి మేము వారికి ఎలాంటి మద్దతు ఇవ్వాలో అనే దాని మీద కార్యాచరణ చేసి ఎక్కువ సభ్యత్వాలు నమోదు చేసి ప్రతి ఊర్లోని, గ్రామంలోని గ్రామ కమిటీలు మరియు మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేసి మైనారిటీలు అంటే ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు, సిక్కులు, జైనులు ఇలా అన్ని వర్గాలకు కూడా సమన్వయం చేసి అందరినీ కలుపుకుంటూ పోయి మేము భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్ లో నెలకొల్పాలి అనేదే మా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం, మా యొక్క ఆకాంక్ష. కాబట్టి సహజంగా బీజేపీకి, ముస్లింకు వ్యతిరేకం కదా, దాన్ని మీరు ఏ విధంగా మీరు ముందుకు తీసుకెళ్లి మీ వర్గానికి ఎలాగా సమాధానం చెప్పగలని మీరు అనుకుంటున్నారు? వాస్తవంగా భారతీయ జనతా పార్టీ అనేది ఒక కులానికో, మతానికో, లేకపోతే ప్రాంతానికో సంబంధించింది కాదు. భారతీయ జనతా పార్టీ అనేది అది దేశవ్యాప్తంగా కూడా జాతీయవాదం కలిగింది. ఈ యొక్క జాతీయవాదంలో ఏ పార్టీలకి ఏటికి ఒక కులానికి కానీ దీనికి సంబంధించింది కాదు, అన్ని కులాలను కలుపుకుని వెళ్తుంది. అలాగే మేము కూడా ఒక మైనారిటీ కమ్యూనిటీలో ఉన్నాం కాబట్టి, ఒక ముస్లిం మైనారిటీగా నేను ఉన్నాను కాబట్టి నా ముస్లిం సోదరుల్ని నేను ఒక మంచి ఒక నేచర్ తో వాళ్ళ దగ్గరికి తీసుకుంటాను. అదేవిధంగా క్రిస్టియన్, ఎస్సీ కమ్యూనిటీలు కానీ లేకపోతే సిక్కు, బౌద్ధు ఇలాంటి మైనారిటీలకు సంబంధించిన కులాలు ఏవైతే ఉన్నాయో ఆ కులాల్లో అందరినీ కూడా మేము సమన్వయంతో చూస్తాము. ఇది ముస్లిము, క్రైస్తవులు అనేది అయితే ఎటువంటి వర్గీకరణ వేరు చేసేదనేది లేదు. అందరినీ కూడా మేము కలుపుకుని వెళ్తాము. మేము ముఖ్యంగా మా కార్యాచరణ ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ఎప్పటికైనా సరే ఇక్కడ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకోవాలి. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు మేము ఎదరికి తీసుకెళ్ళాలి, బయటకు తీసుకెళ్లి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు, వాటిల్లో ఉన్నటువంటి ఏదైతే పథకాలు ఉన్నాయో పథకాల గురించి ఇక్కడ ప్రజలందరికీ వివరించి భారతీయ జనతా పార్టీకి మంచి పేరుని తీసుకురావాలి, అభివృద్ధి చేయాలనేది మా ఉద్దేశం. నిన్న మీరు బాధ్యతలు చేపట్టారు. 24 గంటలు అవ్వక మునిపే భారీ ఎత్తున ర్యాలీ, అంటే ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ కూడా
చేయలేని విధంగా మీరు చేశారు. దీనిపై మీ స్పందన? అంటే యాక్చువల్ గా నిన్న నేను బాధ్యతలు తీసుకునేటప్పటికే ఈ కార్యవర్గం నుంచి నాకు వచ్చిన మంచి అక్కడ ఒక స్పందన వచ్చింది. అందరూ కూడా అక్కడే నన్ను అందరూ కూడా అప్రిషియేట్ చేసి మీలాంటి వాళ్ళు పార్టీలో ఉండి అసలు 100% వర్కౌట్ చేయాలి, ఎందుకనంటే భారతీయ జనతా పార్టీకి మీలాంటి వాళ్ళు ఉన్న సపోర్ట్ కంపల్సరీ మైనార్టీ నుంచి కావాలని చెప్పేశారు. అక్కడి నుంచి నేను బయలుదేరి నిన్న రాత్రి నేను చేరుకున్నాను, ఇంటికి చేరుకున్నాను. అప్పటికే చాలా మంది మైనార్టీ అన్నదమ్ములు మొత్తం చాలా మంది జనం ప్రజలు అందరూ కూడా ఆటం చూపించి రేపు ఎలాగైనా సరే ర్యాలీ నిర్వహించాలి, 100% ఒక మైనారిటీకి భారతీయ జనతా పార్టీ ఇచ్చే సపోర్ట్ ఏంటనేది తెలియాలి అని చెప్పి అందరూ కూడా నాకు ప్రెజర్ ఇచ్చి రోజు ఈ కార్యక్రమం చేపట్టేలా చేశారు. జనం అంతమంది వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి, ఎందుకంటే అన్ని వేల మందితో నేను ఒకవేళ సొంతంగా చేసినా చేయగలిగేవాడిని కాదేమో, కానీ అంత ఆదరణ, అంత నా మీద ఉన్న రిలేషన్ ఫ్రెండ్షిప్ మీద అంతమంది జనం అన్ని బైకులు వేసుకుని, కొన్ని వందల బైకులు వేసుకుని, అన్ని కార్లు వేసుకుని అంతమంది నాతో వచ్చి నాతో ఒక ర్యాలీలో పాల్గొనడం అయితే చిన్న బాధ అనిపించింది. ఎందుకనంటే రోడ్డు మీద అసౌకర్యం కలిగి నా వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడతారేమో అన్న ఉద్దేశంతో కూడా నేను వద్దని చెప్పాను. అయినప్పటికీ కూడా నా మీద ఉన్న ప్రజాదరణతో అంతమంది వచ్చి ఈ యొక్క ర్యాలీని విజయవంతం చేసి భారతీయ జనతా పార్టీకి మద్దతుగా నిలిచి ఇంత సపోర్ట్ చేయడం నాకు ఎంతో ఆనందకరంగా అనిపించింది. సో నేను దీనికి నాతో వచ్చి, నాతో నడిచి, నాతో పాటు నా ఇంటి వరకు ఈ ర్యాలీలో వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం.